హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈ వీడియోలో మనం యావత్ దళిత జాతిని, మనకు అన్ని కులాలు ఎవరైతే అంటరాని కులాలుగా పరిగణించబడుతున్నారో వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందులో కులాలతో నిమిత్తం అన్ని కులాలు అంటరాని వాళ్ళుగా భావించే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి సంబంధించిన దీన్ని విజ్ఞప్తిగా పరిగణించాలి. ఏదో మాల, మాదిగ, రెల్లి, బైన్ల ఇవన్నీ నేత కానీ ఇవన్నీ కాదు. అందరూ రాజ్యాంగము ఆర్టికల్ 17 ప్రకారము ఈరోజు, ఎందుకంటే బాబాసాహెబ్ వర్ధంతి రోజు, అందువల్ల ఆయన స్మరణ చేసుకుంటూ ఈ వీడియో పెడుతున్నాను. రాజ్యాంగము ఆర్టికల్ 17 కింద బాబాసాహెబ్ అంబేద్కర్ తన శక్తివంతం లేకుండా పోరాడి ఆర్టికల్ 17ను అందులో ఆమోదింప చేసుకున్నారు. చాలామంది అనుకుంటారు రాజ్యాంగం రాయటము ఆయన అంబేద్కర్ ఒక్కడు చేయలేదు, అవన్నీ చాలా కొంతమంది పనికిమాల వాళ్ళు కామెంట్ చేస్తుంటారు. వాటి గురించి మనం టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. పనికిమాల కామెంట్స్ ఎందుకంటే రాజ్యాంగ రచనా కమిటీ అందులో 7 మంది సభ్యులు ఉన్నారు అనేది ఈ విషయాలు అందరికీ తెలుసు. అందులో చివరికి అల్టిమేట్గా చాలామంది కొన్ని కారణాల వల్ల రాలేకపోతే ఓన్లీ మనకు అంబేద్కరు, మనకు రావు గారు, ఆయన ఐసిఎస్ ఆఫీసరు, తర్వాత వీళ్ళ మీదనే మొత్తం భారం అంతా పడింది. సో ఈ రాజ్యాంగ పరిషత్తులో 299 మంది నిష్ఠాతులైన లాయర్లు, మేధావులు ఉన్నారు. వాళ్ళందరూ ప్రతి వర్డ్ రాజ్యాంగం చదివి దాన్ని ఆమోదించారు. సో దాన్ని ఆమోదించేప్పుడు మొత్తము ఆ 395 ఆర్టికల్కు సమాధానం చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే. అందువల్లనే ఆయన రాజ్యాంగం రాశాడని టిటి కృష్ణమాచార్య స్వయంగా ఆయన చెప్తాడు. వన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ ఆయన. మేము ఎవరం ఆన్సర్ చేయలేము, ఆయన ఒక్కడే చేశాడు. ఆయన రాసిన దాంట్లో ఆయన పాత్రే ఉంది, ముగింపులో ఆయన పాత్రే ఉంది, కాబట్టి అంబేద్కర్ని తీసుకోవాలని టిటి కృష్ణమాచార్య స్వయంగా చెప్పారు. సో ఆర్టికల్ 17 కింద అంటరానితనాన్ని నిర్మూలిస్తే 75 సంవత్సరాలు ఈ అంటరానితనం విచ్చలవిడిగా దేశంలో, రాష్ట్రాల్లో నడుస్తూనే ఉంది. మనం ఎవరు అడ్డుకోలేకపోయారు. ఈరోజు కూడా మన వాళ్ళు పిల్లలు ఎవరైనా మంచి బట్టలు వేసుకుంటే ఓచుకోలేకపోతున్నారు. మన మహిళలు అంట్లు తోమడానికి తప్ప ఏదైనా వండితే ఇతర కులాల పిల్లలు దళిత మహిళ వండింది మేము తినమంటున్నారు. ఎంతకాలం ఈ దరిద్రాన్ని మనం భరించాలి? ఎంతకాలం అవమానాలు మనం భరించాలి? దీని గురించి ఎవడు పట్టించుకోవట్లేదు. మాలలను కొడుతున్నారు, మాదిగలను కొడుతున్నారు, తర్వాత మనకు ఈ మన యానాదులను కొడుతున్నారు, ఎరుకలు అందరినీ కొడుతూనే ఉన్నారు. మన దగ్గర ఉన్న భూములు లాక్కుంటున్నారు. తర్వాత ఇప్పుడు ఈ మధ్య ప్రత్యేకించి వాళ్ళు మనకు ఈ పాలకులు ఏం చేస్తున్నారు, ఎస్సీ ఎస్టీలకు ఇందిరాగాంధీ టైంలో ఇచ్చిన భూములను కూడా మన రకరకాల కారణాలతో లాగేసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళ దగ్గర భూమి ఉంటే వీళ్ళు బలపడితే మనకు ఎదురు తిరుగుతారు, మన మాట వినరు అన్న భావనలో పాలకులు, అన్ని పార్టీల పాలకులు చేస్తున్నది. అది దాన్ని మనం ఎవరు దళితులు నాయకులు అడ్డుకోలేకపోతున్నారు. ఎప్పుడు చూసినా మన గొడవలు వేరే గొడవలలో తప్ప అసలు దీన్ని ఎవరు పట్టించుకోవటం లేదు. మనకు గుజరాత్లో ఈ చనిపోయిన మన గోవు చర్మం ఒలుస్తున్నప్పుడు జరిగిన దుర్మార్గం, అనకాపల్లిలో, అమలాపురంలో జరిగిన దుర్మార్గం, ఇవన్నీ ప్రపంచ దేశాల నోటీస్కి వెళ్ళాయి, ప్రపంచ మీడియా ఎక్కింది. కానీ మన దగ్గర ఎవడు మనం ఏం చేయలేకపోతున్నాం. కోనసీమ జిల్లాలో అంబేద్కర్ బొమ్మ ఉన్న ప్లేట్లలో తినాడ పడేస్తే చివరికి ఎవరైతే కంప్లైంట్ చేయడానికి పోయారో వీళ్ళనే నిందితులుగా చేసి వీళ్ళనే జైల్లో పడేసేసి వీళ్ళకు రకరకాల హింసలు. ఇవన్నీ ఎంతకాలం మనం భరించాలి?
కారంచేడులో జరిగినప్పుడు, చుండూరులో జరిగినప్పుడు మహా ఉద్యమం చేశారు మనకు కత్తి పద్మారావు గారు, బొజ్జ తారకం గారు. తర్వాత మన ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చట్టాన్ని తెచ్చారు. దాన్ని చూస్తే ఇప్పుడు భయపడుతున్నారు. కానీ మనకు రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొందుతున్నామని, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ప్రొటెక్షన్లో ఉన్నామని మనకు తెలియకుండానే మనకు బయట చెప్పకుండానే దుర్మార్గాలు మన మీద చాలా జరుగుతున్నాయి. ఆఫీసులలో జరుగుతున్నాయి, సొసైటీలో జరుగుతుంది, గ్రామాలలో జరుగుతుంది. దీన్ని నివారించలేకపోతే మీరు ఏమి కొట్లాడినా, ఎన్ని మహాసభలు, సింహ గర్జనలు, ఇంకో గర్జనలు పెట్టినా మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ఆయన గుర్తు చేసుకుంటూ చెప్తున్నాను. ఆయన ఏమంటాడు? అంటరానితనము బానిసత్వం కంటే హీనము అని చెప్పారు. ఆయన రోమ్లో ఉన్న బానిసలను, తర్వాత అమెరికాలో ఉన్న నీగ్రో బానిసలను ఆయన స్టడీ చేసి వాళ్ళకు ఒక వ్యక్తిత్వం ఉంది, వాళ్ళు మనిషిగా గుర్తిస్తున్నారు, ఇక్కడ అంటరాని వాళ్ళని మనుషులుగా గుర్తించటం లేదని చెప్తున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ దళిత నాయకులంతా ఈ విషయంలో నన్ను ఐకమత్యంతో గ్రామాలలో ఎక్కడైనా దళితుల మీద చేయబడితే మళ్ళా వాళ్ళు ఆ గ్రామంలో ఇక దేనికైనా వీళ్ళు సిద్ధంగా ఉన్నారు అన్న ఒక ఇండికేషన్ మీరు ఇవ్వకపోతే ఎంతకాలము మహిళలు, పిల్లలు నేను ఎక్కడో చూశాను, ఎవడో పిల్లోడు వాంతి చేసుకుంటే దళిత పిల్లోడు చేత దాన్ని క్లీన్ చేయమంటున్నారు. ఎంతకాలం ఈ దరిద్రాన్ని భరించాలి?